ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీపై అధికార ప్రతిపక్షాల మధ్య వారు జరుగుతుండగా మరోపక్క ఈ విషయమై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై ఫిర్యాదులు నమోదవుతున్నాయి. పెన్షన్ల పంపిణీకి సంబంధించి సీఎం జగన్పై ఎక్స్లో అసభ్యకరమైన ట్వీట్ చేశారని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడిపై వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల సంఘం అయ్యన్న పాత్రుడికి నోటీసులు జారీ చేసింది. బ్రిటన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీపై అధికార ప్రతిపక్షాల మధ్య వారు జరుగుతుండగా మరోపక్క ఈ విషయంపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై ఫిర్యాదులు నమోదవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని విజయవాడ నుంచి మా రిపోర్టర్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఈ తాజా కేసు ఫిర్యాదుకి సంబంధించి అదేవిధంగా నోటీసులకు సంబంధించిన అప్డేట్ ఏంటి? నాగరాజు, ఏదైతే పెన్షన్లకు సంబంధించి కూడా ఇటు అధికార ప్రతిపక్ష మాటల యుద్ధం కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇదే విధంగా సోషల్ మీడియా కూడా ట్విట్టర్ లో కొన్ని పోస్టులు కూడా టీడీపీ సైతం పెడతా ఉంది. దానికి కౌంటర్ గా వైసీపీ సైతం పెడతా ఉన్న పరిస్థితి కూడా ఉంది. దీంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇద్దరు సీనియర్ నేతలు, ఇటు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోస్టులను ట్యాగ్ చేస్తూ కూడా నిన్న 2వ తారీఖున ఎన్నికల సంఘానికి కూడా వైఎస్ఆర్సీపీ నేత ఎవరైతే ఉన్నారో లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే ట్విట్టర్ లో పోస్ట్ చేసిన పోస్టులు ఏదైతే ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించిన జిరాక్సులు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఈ పోస్టులు ఒకసారి మనం చూస్తే ఆది నుంచి అదే కదా, దాచుకోవడమే జగన్కు తెలిసిన విద్య, పెన్షన్ డబ్బులు దోపిడీ దొంగలకు పంచి నాటకాలు, నాటి నుంచి నేటి మెత్తందారి పోకడలు అంటూ కూడా అయ్యన్న పాత్రుడు పోస్ట్ చేయడం జరిగింది. అలాగే కొన్ని బొమ్మలు కూడా ట్యాగ్ చేసి దాంతో పెట్టడం జరిగింది. పెన్షన్ సొమ్మును కాంట్రాక్టులకు, తన అనుకూలమైన కాంట్రాక్టులకు దోచిపెడుతున్నారంటూ కూడా ఈ పోస్టు సారాంశంగా కూడా పెట్టడం జరిగింది. దీని అభ్యంతరం తెలుపుతూ కూడా వైసీపీ ఇటు ఎన్నికల సంఘానికి ఈ ఫిర్యాదులో భాగంగా ఇటు ఎవరైతే టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్ర ఉన్నారో ఆయనకి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుకు వచ్చి వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసులో ప్రధానంగా పేర్కోవడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకుంటే దాదాపుగా 4 రోజుల నుంచి కూడా ఈ పెన్షన్లకు సంబంధించిన ఇష్యూ అయితే కొనసాగుతుంది. ఇటు సోషల్ మీడియా వేదికగా అలాగే బహిరంగ కూడా పెన్షన్లకు సంబంధించి ఇటు మాటల యుద్ధం అయితే కొనసాగుతా ఉంది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు అందుతుందో కూడా ఎన్నికల కమిషన్ ఈ పెన్షన్లకు సంబంధించి జోక్యం చేసుకోవడం జరిగింది. వివరణ ఇవ్వాలంటూ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ మల్లికార్జున్.